దేశంలో మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఈడీని, సిబిఐని మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్ని వాళ్ళ జేబులో ఉన్న సంస్థలుగా భావిస్తూ వాళ్ళు చెప్పిన వాళ్ళని అక్కడ ఆఫీసర్లుగా పెట్టుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే మా సోనియామణి, రాహుల్ గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్ కేసులో అన్యాయంగా ఇరికించారో, ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తూ ఉన్నారో, దీనికి తీవ్రంగా మేము ఖండిస్తూ ఈరోజు యావత్ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈడీ ఆఫీసుల ముందు ప్రొటెస్ట్ కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది. ఇది ఆగదు. ఇది మోడీని గద్దె దించే వరకు కూడా ఈ కార్యక్రమం సాగుతూ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే అన్యాయంగా వీళ్ళు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కాదు, వాళ్ళకి ఎదురొచ్చే ప్రతి వాళ్ళని కూడా, ప్రతిపక్షం అనుకున్న ప్రతి వాళ్ళని కూడా నోరు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం సహించడానికి కార్యక్రమం కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాదు, వాళ్ళు ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో అన్యాయంగా మా సోనియమ్మను, రాహుల్ గాంధీని చేర్చారో అవి తీసేసి వాళ్ళ ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేసి ఉధృతం చేసి మరి భారతదేశం మొత్తం యావత్ భారతదేశాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ అమిత్ షా అండ్ మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిరసనగా యావత్ దేశాన్ని ఏకాకృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యం శ్రీరంగం, మా వేణు, మా నాగిరెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది డివిజన్ ప్రెసిడెంట్లు, మా సాధు ప్రతాప్ రెడ్డి గారు, అనేక మంది, మా లక్ష్మయ్య గారు కార్యక్రమానికి రావడం జరిగింది. మా డివిజన్ ప్రెసిడెంట్లు, మహిళా డివిజన్ అందరూ కూడా రావడం జరిగింది. మా యూత్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడ ఈడీ ముందు ధర్నా కార్యక్రమంలో కూర్చోవడం కూడా జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లిలో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం.